ఈరోజు ఈ ఒక్క వాక్యము నీ జీవితానికి గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ఈ రోజున మనలో చాలామంది చింతల ద్వారా ఎన్నో రకాలైనటువంటి చింతలు, ఎన్నో రకాలైనటువంటి వేదనలు, ఎన్నో రకాలైనటువంటి బాధల గుండా వెళ్తున్నట్లయితే ఈరోజు వినబోతున్నటువంటి యొక్క మాట నీ జీవితంలో గొప్ప నెమ్మదిని ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉంటున్నాను. నేను ఒక వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతరత్ర ప్రతి సమస్యతో ఒకవేళ నువ్వు బాధపడుతూ చింతిస్తున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఏ చింత ద్వారా, ఏ బాధ ద్వారా నువ్వు కుమిలిపోతున్నావో, నీకు నెమ్మది లేని స్థితి నువ్వు అనుభవిస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వారలారా, దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఎస్, ఈ రోజున నీ సమస్యల గురించి చింతించి, నీ సమస్యల గురించి కేరింగ్ తీసుకుంటూ నువ్వు పడుతున్న బాధ గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. అది ఎవరనగా సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు. ఆయన నీ బాధ గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు ఈ రోజున అంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మన యొక్క చింతలు, మన యొక్క బాధలు, మన యొక్క బరువు ఆయన మీద వేయమని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. ఏమిటనగా, ఒక వ్యక్తి ఒక మూట, బరువుతో కూడినటువంటి ఒక మూట తలపై పెట్టుకున్నాడంట. తలపై పెట్టుకొని రోడ్డు ప్రక్కన నిలబడి అటుగా వస్తున్నటువంటి ఒక బైక్ అతన్ని లిఫ్ట్ అడిగాడంట. ఏమడిగాడండి? లిఫ్ట్ అడిగాడు. సో లిఫ్ట్ అడిగినటువంటి ఆ వ్యక్తి ఆ మూట అలాగే తలపై పెట్టుకొని ఆ బైక్ పై కూర్చున్నాడంట. దానివల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేస్తే ఏమాత్రం ఉపయోగము లేదు. ఎందుకో తెలుసా? తను బైక్ మీద కూర్చున్నాడు, కానీ తన తలపై ఉన్నటువంటి ఆ బరువును మాత్రము ఆ బైక్ పై పెట్టలేకపోతున్నాడు. అంటే బైక్ పై కూర్చున్నాడు, కానీ బరువు మాత్రం తలపైనే పెట్టుకున్నాడు. ఈ ఉదాహరణ ద్వారా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున నువ్వు మందిరానికి వెళ్తుండొచ్చు, మరి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నమ్మినా అని చెప్పేసి, విశ్వాసం ఉంచుతున్నా అని చెప్పేసి నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ అయినా కూడా నీ జీవితంలో నువ్వు చింతిస్తూ, ఆలోచిస్తూ, సమస్యలను బట్టి, నువ్వు పడుతున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నట్లయితే నువ్వు పడుతున్నటువంటి ఆ బరువు, నువ్వు మోస్తున్నటువంటి ఆ బరువు, నువ్వు పడుతున్నటువంటి బాధని ఇంకా ప్రభువు చేతులు నువ్వు పెట్టలేదు అంటున్నాడు ఆయన. ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఈ రోజున నీ చింత, నీ బరువు, నీ సమస్య ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధానంలో ఆయన పాదాల చింత పెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు పడుతున్నటువంటి చింతల నుంచి ఆయన విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడి ఈ మాట ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.